ఆ యదవ మూర్తిగాడు మనల్ని మోసం చేశాడు. మనకి 50,000 ఓట్లు వేస్తాను మన దగ్గర నుంచి 5,70,00,000 తీసుకున్నాడు. అవును. మా ఓట్లన్నీ మీకే ఇస్తావు, నా కోటేశ్వరరావు దగ్గర నుంచి కూడా డబ్బులు తీసేసుకోండి ఈ మూర్తిగాడు. అట్టట కుదురుద్రా. నన్ను అడుగుతావేంటి? ఆ అడుగు. 50,000 ఓట్లకి 5 కోట్లు అన్నావు, ఇచ్చా. మందుకు సపరేట్ అన్నావు, ఇచ్చా. మరి ఇంకేంట్రా నీ ప్రాబ్లం? కోటేశ్వరరావు గారు ఓటుకి 1,500, మందు 1,500,000 ఇచ్చారు సార్. అంటే ఏంట్రా? ఆ 50,000 ఓట్లు కోటేశ్వరరావు గారికి ఇస్తున్నావు అన్నమాట. లేదు సార్, లోకేశ్వరరావుకి వేస్తున్నాం. మధ్యలో ఆడేంట్రా? ఆయన ఓటుకు 2,000, మందుకు 3 కోట్లు ఇచ్చారు సార్. ఇంకోటి వచ్చి 10 కోట్ల నుంచి పక్కలేరా అంటాడు. వేసేస్తావా? మనిషి అన్న తర్వాత నీతి జాతి ఉండాలరా. నమ్మకంతో వేయాల్సిన ఓట్లు డబ్బులు ఇచ్చుకుంటున్నారు, మీకు మాత్రం నీతి జాతి ఉందా? చెప్పు తెగు. ఛీ, నీతో నాకు అనవసరం గానీ నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఇంకెక్కడ డబ్బులు సార్? జనానికి పనిచేసాం. పనిచేశారా? కావాలంటే అడ్రస్లు ఇస్తాం, వాళ్ళు ఇళ్ళకెళ్ళి తెచ్చుకోండి. నన్ను కాదు మీరు ఎలా గెలిచారు చూస్తా. ఒక్క ఓటు కూడా మీకు పడకుండా చూస్తా. మీ అంతు చూస్తా. నా సంగతి ఏంటో మీకు చూపిస్తా. నా మీడియాలో సురు మీడియా వాళ్ళు వస్తున్నారు రా. అసలు ఎలక్షన్ టైము. కొట్టక్కర్లేదురా, చెయ్యి ఎత్తితే చాలు కొట్టారని 90 సార్లు అన్ని ఛానల్తో చూపిస్తారు. రండి. నన్ను ఓడించడానికి మన పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక్కటైపోయారా. అప్పుడు నేను ఓడిపోవటం ఖాయం. అందుకే ఎలాగైనా ఎలక్షన్ ఆపాలరా. ఆపాలంటే ఓటర్స్ లో కనీసం 500 మంది చావాలి. ఆ మాత్రం ప్రజల్ని త్యాగం చేస్తే తప్ప మనకి న్యాయం జరగదు. ఇది అన్నా, నా మాటిను. నీ పనిలో నువ్వు ఉండు, నేను శంకరం మా పనిలో మేము ఉంటాం, సరేనా? మీకే బాగుంటుందండి. అన్నా చెప్పు తమ్ముడు. అన్ని బస్తీలకు మందు పంపిస్తున్నాం. నిజం మందు అనుకుని మన కార్యకర్తలందరూ తాగుతారేమో. ఇది కల్తీ మందు. ప్రజలు మాత్రమే తాగాలి. కనీసం 500 మందైనా చావాలన్నా ప్రజలు మాత్రమే. అర్థమైందా అన్నా? సారా తాగి 500 మందికి పైగా మరణించారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల్ని నిలిపివేస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. వెంకటేశ్వరరావుని పాలిటిక్స్ నుంచి బహిష్కరించాలి. రాజకీయ సన్యాసం చేయించాలి. ఇంతమంది ప్రజలు చావడానికి కారణం వెంకటేశ్వరరావే. వెంకటేశ్వరరావుని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎలక్షన్ తర్వాత ఓటర్లకి మందు పోయిస్తారు. నేను ఒక్కడేనా? అన్ని పార్టీలు వాళ్ళు పోయిస్తున్నారు. కాకపోతే కోట్రా, ఆఫా, ఫుల్లా అంతే తేడా. మరి అలాంటప్పుడు నేను దాగించిన మందు దాగే జనం మరణించారు అంటానికి ప్రూఫ్ ఏమనుందా? ఎస్, మాకు కావాల్సింది ప్రత్యక్ష సాక్ష్యం. చూసిన వారు ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. చెప్పండి. మంత్రి వెంకటేశ్వర గారు అబ్బాయి కల్తీ ముందు పంచడం నేను చూశాను సార్. అతన్ని అరెస్ట్ చేయాలంటే మీరు సాక్ష్యం చెప్పాలి. చెప్తాను సార్. స్టేషన్ కు వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. ఇస్తాను సార్. మహేష్ అనేవాడు మీ అబ్బాయి శంకర్ మీద కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఇతని మీద కదా మీరు కంప్లైంట్ ఇచ్చింది? అవును సార్. ఇతను తీసుకెళ్లి సెల్లో పడేయండి.
అబ్బాయి వ్యభిచారం చేయటం మీరు కళ్ళారా చూసారా? చూశానండి. రిపోర్ట్ రాసివ్వండి. ముందు దాన్ని తీసుకురండి. ఆల్రెడీ తీసుకొచ్చామయ్యా. ఎస్ఐ గారు, ఈ అమ్మాయేనా? ఆ, ఇదే సార్, ఇదే. గంటకి 1000 తీసుకుంటది. నీ పేరేంటమ్మా? నా భార్య సార్, నా భార్య సార్. తను నీ పెళ్ళానికి ఏంటి వ్యభిచారం చేయకూడదని రూల్ ఉందా? మంత్రి కొడుకు 500 మందిని చంపాడన్నావు, నేను చూశానన్నావు. నీ మాట విని మంత్రి కొడుకుని అరెస్ట్ చేశానా లేదా? సెల్లో పెట్టానా లేదా? అలాగే ఇతను నీ పెళ్ళం వ్యభిచారం చేస్తుందని చెప్పాడు, నేను చూశా అన్నాడు, కంప్లైంట్ ఇచ్చాడు. ఈయన మాట విని నీ పెళ్ళాన్ని అరెస్ట్ చేశాను, స్టేషన్ తీసుకొచ్చాను. తప్ప? మంత్రి కొడుకుని ఇంట్రాగేట్ చేస్తాం, నీ పెళ్ళాన్ని ఇంట్రాగేట్ చేస్తాం. అప్పుడు తెలుస్తుంది దొంగెవరో దొరెవరో. ఎస్ఐ గారు, కల్తీ మందు జనాలకి పంచావా లేదా? నో. వ్యభిచారం చేస్తున్నావా లేదా? గంటకి ఎంత తీసుకుంటున్నావు? నన్నెంత బాగా కొడితే అమ్మాయిని అంత బాగా కొట్టొచ్చు. మాస్టారు, ఇదంతా మీకు అవసరం? వాళ్ళు పొలిటికల్ గా ఏమైనా చేసుకుంటారు, నీ జోలికి రాలేదు కదా. అయ్యిందేదో అయిపోయింది. మంత్రి కొడుకు మీద పొరపాటున కేసు పెట్టానని వెనక్కి తీసుకో. శివాజీ కూడా విత్డ్రా చేసుకుంటాడు. లేకపోతే కాసేపట్లో కెమెరాతో టీవీ వాళ్ళు వస్తారు, ఆ తర్వాత 10 మంది కుర్రాళ్ళు వస్తారు. నీ పెళ్ళాన్ని గంటకి 1000 రూపాయల లెక్కన బుక్ చేసుకున్నామని చెప్తారు. పాలిటిక్స్ లో ఏమైనా జరుగుద్ది. నేను నీ ఏరియా కార్పొరేటర్ని కాబట్టి నీ మంచి కోరి వచ్చా. నువ్వు నా మాట వింటానంటే సిఐ గారితో మాట్లాడతా. మాట్లాడమంటావా? సిఐ గారు, ఎవరో కుర్రాన్ని వెనక నుంచి చూసి మంత్రి గారి అబ్బాయిని పొరపాటు పడ్డాడు, కేసు వెనక్కి తీసుకుంటాడు. మంత్రి కొడుకు కదండి, తప్పుడు కేసు పెట్టేసరికి ఆ మాత్రం కోపం ఉంటుంది. శివాజీ, అతను కేసు వెనక్కి తీసుకున్నాడు, చూసావుగా? చూశానండి. నువ్వు కూడా కేసు వెనక్కి తీసుకున్నట్టు ఫైల్ మీద సంతకం పెట్టావనుకో, పాప మా అమ్మాయిని వదిలేస్తాను. నేను పెట్టనండి. ఆడు మంత్రి గారు కొడుకుని వెనక నుంచి చూశాడండి, కానీ నేను దాని ముందు నుంచి చూశానండి. ఆడు పొరపడ్డాడేమో గాని నేను పొరపడలేదండి. నాయి డేగ కళ్ళండి. అది పెద్ద బజార్దండి. 1000 రూపాయలు ఇస్తే గంటల చొప్పున తిరిగద్ది. సారీ ఇన్స్పెక్టర్ గారు, నేను కేసు వాపస్ తీసుకోనండి. కార్పొరేటర్ గారు, ఇప్పుడు ఏం చేద్దాం? మాస్టారు,
మీ ఆవిడ తిరుగుబోతు. ఒప్పుకో. ఒప్పుకొని సంతకం పెట్టావనుకో, నేను పూచీకత్తు ఉంటాను. ఇట్నుంచిటే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. పోలీసు రికార్డుల్లో మాత్రమే ఉంటుంది. నువ్వు ఒప్పుకోలేదనుకో, మీ ఆవిడ్ని కోర్టుకు తీసుకెళ్తారు. ఆ తర్వాత జైలుకు తీసుకెళ్తారు. పత్రికల నిండా, టీవీల నిండా మీ ఆవిడ భాగవతమే ఉంటుంది. ఏం చేద్దాం? సార్, వాడి పెళ్ళాన్ని లీగల్ గానే తిరుగుబోతుని చేశాం. ఈ మాట మంత్రి గారికి చెప్పండి. ఇది నా నియోజకవర్గం అండి. నేనే ఎమ్మెల్యే కావాలి. కాదు కూడదని ఎవరన్నా కుట్ర పన్నారా, మళ్ళీ ఓటర్లతో కల్తీ సారా తాగిస్తా. సరే, ఇదంతా వద్దు గాని పార్టీ చెప్పింది వినండి. మీరిద్దరు ఎలక్షన్ లో నిలబడ్డం మానేసి వెంకటేశ్వరరావుని గెలిపించండి. మీ ఇద్దరిని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవులు ఇస్తాం. మంత్రి వెంకటేశ్వర గారి అబ్బాయి కల్తీ మందు పంచడం నేను చూశాను సార్. ఆ మహేష్ అనేవాడికి ఆడి పెళ్ళానికి ఓటు హక్కు లేకుండా చేయండి. ఓటర్ లిస్ట్ లో వాళ్ళిద్దరి పేర్లు తీసేయండి. మీ ఆవిడ గంటకు 1000 తీసుకుంటాం. 6 వచ్చాం. ఒక్కొక్కడు 5 గంటలు, మొత్తం 30 గంటలు, 30,000. నువ్వేంట్రా డబ్బులు అలా నిలిపేస్తున్నావు? మీ ఆవిడ తిరిగిపోతే నువ్వే కదా పోలీస్ స్టేషన్ లో ఒప్పుకున్నావు. అది చూపింటే ట్రయల్ పోతా. దాన్ని తీసుకొచ్చి బండిలో పడండి. ఏం చేస్తాడో చూద్దాం. వెళ్ళే.
శిరీష్ ఏమైంది సార్? నా భార్య సార్, మంత్రి గారు అబ్బాయి శంకర్ చంపేశాడు. రిపోర్ట్ రాసేవండి సార్, వాడి సంగతి చూస్తాను. ఏం జరిగింది? ఇతని వైఫ్ సార్, మినిస్టర్ గారు అబ్బాయి మర్డర్ చేశాడు. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? రిపోర్ట్ రాసిమ్మన్నాను సార్. కేసు బుక్ చేయడానికా? ఎస్ సార్. ఇతను ఎవరైనా కేసు బుక్ చేస్తావు? ఇతను ఏ రిపోర్ట్ ఇచ్చినా చెల్లదు. మనం ఏ కేసు బుక్ చేసినా మంత్రి గారు అబ్బాయిని అరెస్ట్ చేయలేం. కాబట్టి ఇతను ఇచ్చే రిపోర్ట్ తీసుకోవద్దు. ఎందుకని సార్? ఎందుకంటే నువ్వు ఈ రాష్ట్ర పౌరుడు కాదు కాబట్టి. నువ్వు భారతీయుడివి కాదు కాబట్టి. అసలు నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ దేశస్తుడివో, ఇండియా ఎందుకు వచ్చావో సాక్ష్యాలు లేకుండా కేసు ఎలా బుక్ చేయమంటావు? చెయ్యవు. నేను ఎక్కడో పుట్టడం ఏంటి సార్? వేరే ఏ దేశంలోనూ పుడితే నేను తెలుగు ఎలా మాట్లాడతాను సార్? తెలుగు మాట్లాడితే ఆంధ్ర వాడు అయిపోతావా? రాయలసీమ వాడు అయిపోతావా? తెలంగాణ వాడు అయిపోతావా? నా కొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు, ఇంగ్లీషే మాట్లాడతాడు. అయితే వాడు ఇంగ్లీష్ వాడు అయిపోతాడా? అవ్వడు. నువ్వు అంతే. డ్రామా ఆపండి సార్, డ్రామా ఆపండి. అసలు నేను భారతీయుడిని కాదంటానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి? నేను ఈ రాష్ట్ర పౌరుడిని కాదంటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి సార్? చెప్పండి సార్, ఆధారాలు ఏంటి? ఏయ్, వాణ్ణి లాక్కొచ్చి బండ్లు పడేయండిరా. దేనికి సార్? షూట్ చేసి పారేస్తున్నా కొడుకు. పబ్లిక్ గా మర్డర్ చేసి ఇంకా అమాయకంగా మాట్లాడుతున్నావా? నా భార్యను చంపేశారని రిపోర్ట్ ఇస్తే పనిచేయని చట్టం నేను మర్డర్ చేస్తే నన్ను అరెస్ట్ చేయడానికి ఎలా పనిచేస్తుంది సార్? నేను ఈ రాష్ట్ర పౌరుణ్ణి కాదు, భారతీయుణ్ణి కాదు. అలాంటప్పుడు మీ భారతీయ చట్టాలు నాకు వర్తించవని తెలియదా సార్?
ఏమ్మా ఆ మాట నాకు ముందే చెప్పుంటే నేను సీక్రెట్ మెయింటైన్ చేసేవాడిని కదా. సొసైటీ మీద మీ ముగ్గురికైనా ప్రేమ నాకు లేదనుకుంటున్నావా? థ్యాంక్ యూ డాడీ. ఒకసారి ఫోన్ మహేష్కి ఇవ్వమ్మా. నమస్కారం సార్. బాబు, మా అమ్మాయి చెప్పడం వల్ల నీ గురించి తెలిసింది. మా బడుద్దాయిల వల్ల నీ కుటుంబాన్ని పోగొట్టుకున్నావు. అయినా ఇది నువ్వు వ్యక్తిగత కక్షతో చేయటం లేదు. ఐ అప్రిషియేట్ యువర్ అటిట్యూడ్. నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్, కామన్ మ్యాన్ అసలు పేరు మహేష్. మీ అబ్బాయి శంకర్ని చంపినవాడు సార్. మహేష్ సీఎం కూతుర్ని కిడ్నాప్ చేయలేదు సార్, అంతా డ్రామా సార్. ఈ విషయం ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు సార్. భగవాన్ గారు, మీ ఓటు ఎవరికండి? ఈ ఎలక్షన్స్ 3 రోజుల ముందు తిరుపతి వెళ్తాం. ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు అక్కడే ఉండి తిరిగి వచ్చాక సీఎం ఎవరెవరో టీవీలో చూస్తాం. ఆకలిస్తే భోజనం చేసి పడుకుంటాం. ఏమండి, భోజనానికి ఏమైనా పిలిచారా? దీన్ని భోజనాన్ని పిల్లటం ఏంటే? అరే రే, గ్యాస్ బండి సిరిసేమిటి? వాటర్ పైప్ పీకేసాడు. ఏమండి, ఫ్యూజ్ పీకేస్తున్నాడండి. పీజేంటే మీటర్ పీకిస్తేనే. ఏమయ్యా, ఏంటి ఏమైంది? ఏమండి, టెలిఫోన్ వైర్ కూడా పీకేస్తున్నాడండి. నేను చూస్తున్నాను కదా. బస్ పాస్ కూడా చింపేస్తున్నాడండి. అయ్యో, రేషన్ కార్డ్ అండి. మీరెప్పుడు ప్రభుత్వం ఇచ్చే గ్యాస్ కనెక్షన్ వాడడానికి వీల్లేదు. కార్పొరేషన్ ఇచ్చే మంచినీళ్లు తాగడానికి వీల్లేదు. డ్రైనేజ్ సిస్టమ్ వాడడానికి వీల్లేదు. ఆర్టీసీ బస్ పాస్ వాడడానికి వీల్లేదు. రేషన్ కార్డు వాడడానికి వీల్లేదు. బిఎస్ఎన్ఎల్ ఫోన్ వాడడానికి వీల్లేదు. ఏ, ఎందుకు వీలేదు? మేమేం తప్పు చేశాం? ఈ ఓటర్ లిస్ట్ చూడు. మీకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి ఏ రోజు ఓటు వేయలేదు. వెయ్యకపోతే ఏంటి? ఏంటి వెయ్యకపోతే? ప్రజలు తమ ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఓట్లేసిన ప్రజలకే సేవ చేస్తుంది, వారికే సౌకర్యం కల్పిస్తుంది. మీరెప్పుడూ ఓటేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి మీకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం కల్పించే సౌకర్యాలన్నీ మీకు కట్ చేశాను. ఏ, మీ ఓట్లు అయిపోతేనే ప్రభుత్వాలు ఏర్పడలేదా? ఎమ్మెల్యే రావట్లేదా? ఎంపీలు రావట్లేదా? మంత్రులు రావట్లేదా? ముఖ్యమంత్రులు రావట్లేదా? మేము ఓట్లు వేయకపోతే ఏమాగిది? అవుతున్నారు. మీలాంటి పెద్దలంతా ఓట్లేయడం మానేస్తుంటే కొంతమంది అమాయకుల్ని డబ్బులకి మందుకి కొనేసి ఇంకొంతమందికి కులం పిచ్చి మతం పిచ్చి ఎక్కించి అసెంబ్లీ అంటే సరిగ్గా స్పెల్లింగ్ తెలియని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, మంత్రులు అయిపోతున్నారు. ప్రజల కోసం బతికిన పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహానుభావులు కూర్చున్న అసెంబ్లీలో భూ కబ్జాదారులుగా, ఫ్యాక్షనిస్టులుగా, అవినీతి పరులుగా ముద్రపడ్డ వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఎంటర్ అవుతున్నారు. ఓట్లు వేయకుండా మీరు చేస్తున్న నిర్లక్ష్యానికి ఇదే పనిష్మెంట్. మీరు అమ్మ కడుపులో ఉన్నప్పుడు తెలియక అమ్మ కడుపుని తన్నారు. తెలిసే ఇప్పుడు భరతమాత గుండెల మీద తంతున్నారు. అందుకే మీకు ఈ శిక్ష. టికెట్ కొంటేనే ఆర్టీసీ బస్ ఎక్కే హక్కు ఉంటుంది. ఓటు వేస్తేనే ప్రభుత్వ సౌకర్యాలను అనుభవించే హక్కు ఉంటుంది. ఈ రోడ్డు కూడా ప్రభుత్వం నిర్మించిందే. ఓటైన వాడు ఈ రోడ్డు మీద కాలు పెట్టే హక్కు లేదు. ఇలాంటి రౌడీజాలు చాలా చూసా. రోడ్డు మీద కాలు పెడితే కాలు చేస్తావా? మర్డర్ చేస్తావా? తొడగొడుతున్నా కాలు పెడతా. ఎలక్షన్ టైం వస్తే చాలు ప్రతి ఓడు ఇంటికి రావడం, తలుపులు కొట్టడం, దండాలు పెట్టడం, మాకే ఓటేయండి అని అడగడం, ఆ తర్వాత మేము క్యూలో నిల్చోవడం, ఓటేయడం, ఇవన్నీ మాకెందుకండి? అందుకే ఓటు రాయించుకోలేదు. ఏ దేశం మీది? మీది మా దేశం కాదు, మా రాష్ట్రం కాదు, మా జిల్లా కాదు, మా దేశ పౌరులు కారు. అయినా మా దేశంలో అక్రమంగా ఉంటున్నారు. మీరు ఏ దేశంలో పుట్టారో మర్యాదగా ఆ దేశం వెళ్ళిపోండి. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి.
మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమంటారేంటి సార్? మాది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కాదండి, మాది ఈ దేశం, ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం జిల్లా మాది. మమ్మల్ని ఖాళీ చేయమంటారేంటండి? మీరు ఈ దేశ ప్రజలైతే ఓటర్ల లిస్టులో మీ పేర్లు ఎందుకు నమోదు కాలేదు? నమోదు కానప్పుడు మీరు ఈ దేశ పౌరులని నమ్మకం ఏంటి? సారీ సార్, లాస్ట్ మంతే నేను పోస్ట్ మాస్టర్ గా వేరే జిల్లా నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చానండి. అందుకే ఇంకా ఓటర్ లిస్ట్ లో నమోదు చేయించుకోలేదు. మీరు ట్రాన్స్ఫర్ అయ్యి ఇంట్లోకి దిగ్గానే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి ఫోన్ మీద ఫోన్ చేసి ఫోన్ పెట్టించుకున్నారా లేదా? పెట్టించుకున్నాం సార్, ఫోన్ అవసరం కదా. ఎన్నోసార్లు ఫోన్ చేసి గ్యాస్ కనెక్షన్ పెట్టించుకున్నారు, అవునా? పెట్టించుకున్నామండి, వండుకొని తినాలి కదా. ఫోన్ మీద ఫోన్ చేసి కేబుల్ టీవీ కనెక్షన్ పెట్టించుకున్నారా లేదా? పెట్టించుకున్నామండి, పిల్లలు టీవీ చూడాలి కదా. ఒక్కసారైనా మున్సిపల్ ఆఫీస్కి ఫోన్ చేసి ఓటర్ లిస్ట్ లో మా పేరు నమోదు చేయండి అని అడిగారా? అడిగారా లేదా? సారీ సార్. కాబట్టి మీరు ఈ దేశ పౌరులు కాదు. ఇంట్లో సామాన్లు బయటపడేయండి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తామండి? ఏమనుకుంటున్నారు? మా ఇంటికి వచ్చి ఆడవాళ్ళ మీద అవునండి, దౌర్జన్యం ఏంటి? చేయండి మీరు. ఎవరు చేస్తున్నారండి మీరు? గుండాయిజం చేస్తున్నారండి మీరు? ఇదే బాగాలని చెప్తున్నాడు. చాలా టూ మచ్ చేస్తున్నారు మీరు. ఎవరండి మీరు? నాకు తెలియదు అడుగుతున్నాడు. ఖాళీ చేస్తారా చస్తారా? పడతాయి, ప్రజలు బాగుపడతారు. నేను ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తా, కేంద్రంతో మాట్లాడి రాజ్యాంగ సవరణ కృషి చేస్తా. మహేష్, కంగ్రాచులేషన్స్ యా. కొడుకుని చంపావు, ఒక్కరోజు బాధపడి వదిలించా. నన్ను పబ్లిక్ లో చెప్పు తీసి కొట్టావు, అయినా సహించా. ఎందుకో తెలుసా? నా కొడుకు ప్రాణం కంటే నాకు నా పదవే నా ప్రాణం. అసలు నా పొలిటికల్ లైఫ్ ని చంపేయాలని చూశావు, అందుకే దాని పొట్లో పలుగు దింపావు. డబ్బులు లేకుండా మందు లేకుండా ఎలక్షన్ లో నిలబడాలా? అలా నిలబడి ఎవడన్నా ఈ రోజుల్లో గెలుస్తాడురా? జనానికి సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ లాగా ఎలక్షన్స్ అంటే పెద్ద పండగరా, డబ్బుల పండగరా, మందు పండగరా. ప్రజలకి ఆ పండగను దూరం చేస్తావురా. నేను చెప్పినట్టు చేస్తే నీ ఫ్రెండ్ బతుకుద్ది. చెప్పు, చేస్తావా లేదా? సార్ని సోఫాలో కూర్చోబెట్టండి రా.